ధ్యానం చేద్దాం కొద్ది సమయము. దయతో అందరం కూడా మరి శ్రద్ధ కలిగి దేవుని వాక్యము కొరకు మరి మీ యొక్క మనసును అటు ఇటు మరలించక దేవుని వాక్యం మీదే మరి నిలుపుకొని ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మరి గడిచినటువంటి వారము కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము బైబిల్లో నుండి, పరిశుద్ధ లేఖనములో నుండి వినటానికి ప్రభు మనకి సహాయం అనుగ్రహించినాడు. అందును బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. గడిచిన వారం ఏం నేర్చుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భమున ఎందుకు జన్మించాడు, ఎలాగున ఆయన జన్మించాడు అని 3 విషయాలు నేర్చుకున్నాం. మార్పు లేని సత్యము, కాదనలేని సత్యము, ఇంకా అవసరమైనటువంటి సత్యం. ఇది కాదనలేనటువంటి సత్యము, మార్పు లేని సత్యము, అవసరమైనటువంటి సత్యము. ఏంటిది అవసరమైన సత్యము, మార్పు లేని సత్యము, కాదనలేని సత్యము ఏంటి అనగా, యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భమున జన్మిస్తాడు అని అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు ప్రవచించారు. మీకా ప్రవచన గ్రంథములో మనం చూస్తాం. యెషయా ప్రవచిస్తాడు. అలాగనే మరి మత్తయి సువార్తలో మత్తయి, మార్కు, లూకా, మరి యోహానులు వీరు కూడా యేసు ప్రభువారు మరి లూకా గారు రాసినటువంటి యొక్క సువార్తలో ఏం జరిగిందన్నటువంటి యొక్క మరి సంభవించిన లేకపోతే జరిగిన సంఘటనను ఆయన అనేకులకు చాలా ఖచ్చితమైనటువంటి రీతిలో తెలియపరచగలిగాడు. ప్రైజ్ ది లార్డ్ అని మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన జన్మించాడు కాబట్టి క్రిస్మస్ అని అంటారు. అసలు నిజమైనటువంటి అర్థాన్ని నీ జీవితంలో గమనించినప్పుడు ప్రతి దినము నీ జీవితంలో క్రిస్మస్గానే నువ్వు భావించగలుగుతావు. ఎలాగన నీవు భావించగలుగుతావో తెలుసా? క్రీస్తుని నీవు నీ జీవితంలో అంగీకరించినది మొదలుకుని ప్రతిదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆయనను ఆరాధించే మనసు కలిగిన వ్యక్తిగానే నీవు ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన. ఏమండి, ఏంటి క్రీస్తుకు ఆరాధన అంటే? నీ కొరకు జన్మించినటువంటి ప్రభుని ప్రతి దినము నీవు ఆరాధించేటువంటి యొక్క విధానంలో నీవు ఉంటావు. ఆమేన్. నీవు ఆయనను చూచావు, తెలుసుకున్నావు, కలిగి ఉన్నావు కనుక అనుదినము నీవు ఆయనను ఆరాధించకుండా ఉండలేవు. ఇది మన జీవితాల్లో ఇది ఒక అనుభవంగా ఉండాలి. అయితే గమనించమని కోరుతున్నాను. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆకాశమందు ఒక నక్షత్రము ఉదయించింది. ఆకాశంలో ఒక నక్షత్రము మరి ఉదయించినప్పుడు ఆ నక్షత్రాన్ని అసలు ఏంటి అన్నటువంటి యొక్క విషయాన్ని జ్ఞానము కలిగినటువంటి వారిని, జ్ఞానులు అని ఎవరిని పిలుస్తారు అంటే సమస్త శాస్త్రము మీద మరి శాస్త్రమును అభ్యసించి దాని మీద వారి మంచి జ్ఞానము అవగాహన కలిగినటువంటి వారిని జ్ఞానులు అని అంటారు. అంటే ఈ యొక్క విశ్వము మీద, ఈ యొక్క ఆకాశ మండలం ఉన్నటువంటి జ్యోతులు అనగా నక్షత్రముల మీద, వాటి యొక్క కదలికల మీద ఉన్నటువంటి యొక్క జ్ఞాన సంబంధమైన దాని మీద వారికి అవగాహన కలిగి ఉన్న వారిని జ్ఞానులు అని పిలుస్తారు. తూర్పు దేశంపు నుండి జ్ఞానులు అన్నటువంటి మాట చూస్తాం. తూర్పు దేశము అంటే మన భారతదేశం కూడా వస్తుంది. మన దేశంలో కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఏమండి, గమనించమని కోరుతున్నా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 2 వచన భాగాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 2 వచన భాగాలను మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యేసు ప్రభువారు జన్మించారు. జన్మించిన తరువాత జ్ఞానులు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విషయాన్ని వారు కనుగొన్నారు ఆకాశంలో. ఏమండి, మనం ఒకసారి మన తలనెత్తి పైకి చూసినప్పుడు రాత్రి కాలంలో ఆకాశం అంతా కూడా ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి. లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక 10 లేదా ఒక 100 సంఖ్యలో మనం లెక్క పెట్టినా ఒక చుక్క లెక్క పెట్టి మరొక వైపు తిరిగేసరికి ఈ లెక్క అంతా ఏమైంది? పాడైంది. అయితే గమనించమని కోరుతున్నాను. జ్ఞానులుగా వారు ఎలాగో పిలువబడి ఉన్నారు అని గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ఆ నక్షత్రముల మీద వారికి ఉన్నటువంటి యొక్క జ్ఞానమును బట్టి వారు జ్ఞానులుగా పిలువబడినారు. ప్రత్యేకంగా వారి దృష్టికి ఒక నక్షత్రము ఆకర్షణీయముగా కనపడింది. ఆమేన్. నీ జీవితము యేసుని కలిగిన నీవు జ్యోతిని పోలిన వ్యక్తిగా నీవు నక్షత్రము వలె లోకంలో నీవు ప్రకాశమానమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి. ఆమేన్. నక్షత్రము యాకోబులో ఉదయించినది అన్నటువంటి ఒక మాటను మనము కీర్తనలో మనం చూడగలుగుతాం. గమనించినప్పుడు వీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే రాజైన హేరోదు యొద్దకు వెళ్ళాడు. వాడు అసలు వాడి యొక్క మనసు అంత మంచిదైనటువంటిది కాదు, వాడి బుద్ధి మంచిదైనటువంటిది కాదు. వ్యక్తిగతంగా బహిరంగంగా బయటకి మరి మంచిగా కనపడిన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం ఎటువంటిదంటే ద్వేషము, అహముతో నింపబడినటువంటి యొక్క స్వభావము వాడిది. కొన్ని పరిస్థితులలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా బయటికి భౌతికంగా నువ్వు మంచిగా కనపడిన అంతరంగములో ఏమని ద్వేషము, అసూయ, ఈ యొక్క వాటి ద్వారా నీవు నింపబడిన వ్యక్తిగా ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. క్రీస్తు కొరకు నీవు ఏమంటే ప్రకాశించే జ్యోతిగా నీవు ఉండలేవు. ఆమేన్. గమనిస్తూ ఉన్నప్పుడు వారికి ఏం కనపడింది? వారు ఏం చూచారు? ఆ నక్షత్రంలో ఏమి తెలుసుకున్నారు? ఆ నక్షత్రం చూచి వారి జీవితాలకి ఏమి అర్థమో వారు గ్రహించగలిగారో మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నప్పుడు వారు 3 విషయాలు గ్రహించగలిగారు. సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఎవరో జన్మించారు, సృష్టికర్త. 2 పరిశుద్ధుడు, 3 పరిపాలించువాడు. ఈ 3 విషయాలు ప్రభువుని గురించి వారు తెలుసుకున్నారు. మొదటిది చెప్పండి. మొదటిది సృష్టికర్త, క్రియేటర్. 2 పరిశుద్ధుడు, హోలీ. 3 పరిపాలించువాడు, రూలర్. ఈ యొక్క విషయాలు జ్ఞానులు ఆ తారను చూసినప్పుడు వారికి కలిగినటువంటిది. హేరోదు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా అని వారు అడుగుతా వచ్చారు. రాజు అని హేరోదు దినంలో యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట యేసు ప్రభువు జన్మించారు. జన్మించిన తరువాత జరిగినటువంటి యొక్క సంఘటనను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వారు ప్రయాణం చేయడానికి ఇంచుమించుగా సంవత్సరపు కాలము పైనే పట్టింది. ఆ సమయంలో వారు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. 4 జ్ఞానులు బయలుదేరారు. 4 బయలుదేరిన తర్వాత వారిలో 3 యేసు ప్రభువారి యొద్దకు వచ్చారు. ఇంకొక చివరిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభువారి యొద్దకు వచ్చే సమయానికి ఆయన సిలువ మ్రాను మీద వ్రేలాడుతూ ఆయనకి కనిపించినటువంటి దృశ్యం గమనించండి. 3 జ్ఞానులు యేసు ప్రభువారి యొద్దకు వచ్చారు. వారు మొదట హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇదిగో యూదులు రాజుగా, అంటే అప్పటికి యూదులకు రాజు ఎవరున్నారంటే హేరోదే. నేను కాకుండా ఇంకొక రాజు ఉన్నాడా? నేను తెలుసుకోవాలి ఆయనను. వీళ్ళు సాతానుడు వాడి మనసుని ఏం చేశాడంటే గలిబిలి చేశాడు. నేను కాకుండా ఇంకొక రాజు ఎవరో జన్మించాడంట అని వాడిలో ఒక అసూయ కలిగింది. సాతాను వాడి హృదయంలో ప్రవేశించాడు. సాతాను వాడి హృదయంలో ప్రవేశించిన దాన్ని బట్టి వాడికి ఏం కలిగిందంటే అసూయ కలిగిపోయింది, ద్వేషం కలిగింది. ఇంకా 2వ వచనంలోనికి వెళ్తే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఏమండి ఏం చెప్తున్నారు? అయ్యా యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆయన జన్మించినప్పుడు ఆయన నక్షత్రాన్ని మేము ఆకాశంలో కనుగొని ఈ స్థలంకి నీ యొద్దకు వచ్చాం. ఆయన ఎక్కడున్నాడో మాకు చూపిస్తే మేము ఆయన దర్శించుకుని వెళ్తాం అని హేరోదు రాజు యొద్దకు వెళ్ళారు.
ఇక్కడ గమనించమని కోరుతున్నాను. వారు రాకకు ఉన్నటువంటి కారణమును మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు 3వ వచనాన్ని 2వ వచనాన్ని చూస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశం దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉండనని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అనెను. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదల ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అనే ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదనిరి. హేరోదు రాజు ఏం చేశాడంటే, అయ్యా ప్రవచన గ్రంథములు తీయండి, చదవండి, పరిశీలించండి, ఆ యేసు అనే వ్యక్తి ఎవరో మీరు తెలుసుకుని నాకు చెప్పండి అని ఆ శాస్త్రులను అక్కడ ఉన్నటువంటి పరిశీలను వారికి ఆజ్ఞాయించాడు. వారు ఏం చెప్పారు? అయ్యా ఇదిగో ప్రవచనము యెషయా ప్రవచించినప్పుడు 400 సంవత్సరంలో నిశ్శబ్ద కాలంలో మీకా కూడా ప్రవచించాడు. ఆ సమయంలో ఇదిగో యూదా దేశపు బెత్లెహేమ్ అనే ప్రాంతంలో యేసు ప్రభు పుడతాడు అని రాయబడిన ప్రవచన మాట యెషయా గ్రంథం ఉన్నది కదా, 7వ అధ్యాయంలో ఉంది, 9వ అధ్యాయంలో ఉంది, 9:14, 9:6, 7:14 మనం గమనిస్తాం. 7వ అధ్యాయంలో చూస్తే 9:6 ఉన్న చక్కని మాట ఏమని రాయబడుతుంది? ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అనే మాట చూస్తాం. మరియ గర్భంనే జన్మిస్తాడు అని ఈ ప్రవచన మాటలు గమనిస్తాం. అంటే ఇక్కడ గమనిస్తే లూకా సువార్త లూకా చెప్తున్నాడు, ఆ ప్రవచన మాట ఆధారముగా వీరికి కలిగినటువంటి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి యొక్క నక్షత్రమును బట్టి వీరు చూసి తెలుసుకున్న ఆ ఆశ్చర్యకరమైన నక్షత్రము వారిని ఎక్కడికి నడిపించిందంటే ప్రభు ఉన్న స్థలమునకు వారిని నడిపించింది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఈ మాటను చదువుకుందాము. 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనపడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నన్నును వచ్చి ఆయనను పూజించుటకు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి చాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ఈ 3 విషయాలను చూస్తున్నప్పుడు వినాలి. ఈ 3 విషయాలను గమనిస్తున్నప్పుడు 3 జ్ఞానులు వచ్చారని అనుకుంటాం, కానీ 3 జ్ఞానులు కాదు వచ్చింది, ఒక గుంపు సమూహముగా జ్ఞానులు వచ్చారు. జ్ఞానము కలిగినటువంటి వారు వచ్చి వారు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు చివరికి ప్రభుని దర్శించుకున్నది ఎంతమంది అంటే 3 యేసు ప్రభువారిని దర్శించారు. ఇక గమనిస్తున్నప్పుడు 3 విషయాలు వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి వారిని ఆకర్షించినాయి. మొదటిది, తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైన యేసు క్రీస్తును వారు ఎందుకు క్రీస్తుని ఆరాధించారో, ఆయనలో వారు ఏమి కనుగొన్నారో మనము చూద్దాం. వారు యేసు ప్రభువు వారి కొరకు మన కొరకు జన్మించారు అన్న విషయము ఎలా వారు గ్రహించారు, ఎందుకు ఆరాధించారు? ఈ రోజున నేను జ్ఞానిని అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎందుకని ప్రభుని ఆరాధించలేకపోతుంటున్నారో ఆ విషయాలను కూడా ఈ ఉదయ కాలంలో మనము నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి విషయంలోనికి మనం వస్తున్నప్పుడు మొదటిది, సృష్టికర్తగా జ్ఞానులు యేసు ప్రభు వారిని గుర్తెరగటానికి దేవుడు వారికి సహాయాన్ని చేశాడు. 3 విషయాలు. మొదటిది క్రియేటర్, ఆయనను సృష్టికర్తగా వారు గ్రహించారు. ఎలా గ్రహించారండి? సృష్టికర్తగా యేసు ప్రభు వారిని జ్ఞానులు కనుగొన్నారు. ఎలా కనుగొన్నారు?
చెప్పాలి, ఎలా కనుగొన్నారు? సృష్టిని ప్రారంభించినటువంటి వ్యక్తిగా యేసు ప్రభువారిని వారు కనుగొనటానికి దేవుడు వారికి సహాయాన్ని చేశాడు. ఆమేన్ చెప్పాలి, ఆమేన్. వినాలి. మీ మనసు ఇక్కడే ఉందా, ఎక్కడైనా ఆలోచన చేస్తున్నారా? వాక్యం ఎవరు వింటలేదు, ఏంటి కారణము? వినాల, జాగ్రత్తగా వాక్యం వినాల. మొదటిది, జ్ఞానులు యేసు ప్రభువారి యొద్దకు వెళ్ళటానికి ఉన్నటువంటి యొక్క కారణమును గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు సృష్టికర్తగా వారు గ్రహించారు. ఏమండి, ఈ రోజున అనేకులు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయతో జాగ్రత్తగా వినండి, వాక్యం చెప్తున్నప్పుడు వినండి. మొదటిదిగా గమనిస్తున్నప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగున కనుగొన్నారు అంటే ఆయన సృష్టికర్తగా కనుగొన్నారు. చెప్పాలి, ఎలా కనుగొన్నారు? సృష్టికర్త అని వారు తెలుసుకున్నారు. ఆమేన్. యోహాను రాసినటువంటి యొక్క సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలోనికి వెళ్దాం. తాను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించబడెను. ఆమేన్. అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు అంటే ఇక్కడ గమనిస్తున్నప్పుడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 2వ వచనంలోనికి వెళ్దాం. ఆయన అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సృష్టికర్తగా యేసు ప్రభువుని కనుగొన్నారు కనుక తండ్రి అయిన దేవుని మూలముగా సమస్తమును కూడా ఏం చేయబడినది? ప్రారంభించబడినది. ఆమేన్. ఏమండి చెప్పండి, ఆమేన్. జ్ఞానులు యేసు ప్రభువుని వారు ఎలా తెలుసుకున్నారు? ఆయన సృష్టికి కర్త, అధిపతి ఆయనే అని వారు తెలుసుకొనగలిగారు. ఇంకా గమనిస్తున్నప్పుడు సమస్తమునకు మూలము అయినటువంటి వ్యక్తిగా వారు తెలుసుకున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు ఉన్నారు? యేసు ప్రభువారు ప్రారంభముగా తండ్రితో ఆయన సహవాసముగా ఆయన ఉన్నాడు. అంటే సమస్తము ఆయన మూలముగా ఏం చేయబడింది? చెప్పాలి, పైకి చూడండి. ఏం చేయబడింది? సమస్తము ఆయన మూలముగా చేయబడినది లేదా కలుగ చేయబడినది. ప్రైజ్ ద లార్డ్ అన్న సత్యాన్ని వారు తెలుసుకున్నారు. రెండవది చూస్తున్నప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక వాక్య ఆధారముగా ఈ యొక్క ఉదయకాలం కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం తెలుసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి యందు ఉన్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను అన్న సత్యాన్ని జ్ఞానులు గమనించారు, తెలుసుకున్నారు. ఎవరిని బట్టి? చూడాలి. ఆకాశమందు కానీ భూమి యందు కానీ కనపడుతున్నటువంటివి, ఆ కనపడకుండా ఉన్నటువంటి వాటిని అవన్నిటినీ కూడా సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారము కలిగినటువంటి వారు ఎవరైనా సర్వమును ఆయన యందు అంటే ఆయన ద్వారా సృష్టించబడెను. ఆమేన్. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు గ్రహించాలి. కొన్నిసార్లు అంటావు, ఇదెందుకు నాకు జరుగుతున్నది అంటావు. కొన్ని పరిస్థితులు మన జీవితానికి ఏమండి పరీక్షగా వచ్చినప్పుడు మనము దేవునిలో ఎలా విశ్వాసంలో నిలకడగా ఉంటున్నాం అన్నటువంటి ఆ విషయము మనము గ్రహించటానికి కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని పరిస్థితులకు మనలను అనుమతిస్తాడు. గమనించాలా. ఇంకేమని రాయబడుతుంది? సర్వము
ఆయన యందు సృజించబడెను. ఆయన యందే సృజించబడినది. ఆమేన్. ఆయన సృజించకపోతే ఈ రోజున మానవుడు ఏయో తయారు చేసి మేము ఆవిష్కరించాం, మేము టెక్నాలజీని మేము వృద్ధి చేశామని చెప్తున్నాడు. కానీ వీటన్నిటికీ ఉంచవలసిన జ్ఞానాన్ని దేవుడు ముందుగానే సృజించాడు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ కనపడేటువంటివి, కనపడకుండా ఉన్నటువంటి వాటన్నిటినీ దానికి సంబంధించిన జ్ఞానమును దేవుడు ముందుగానే ఏం చేశాడు? సృష్టించి దాన్ని సిద్ధపరిచాడు. ప్రభుత్వంలో అయినా, అధికారము కలిగినటువంటి వారైనా, ప్రధానులు పరిపాలించువారు వారు అయినా దేవుడు ముందుగానే వారిని అనుమతించి సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవ విషయాన్ని గమనిస్తుంటున్నప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలోనికి వెళ్దాం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి నీ పునాది వేసితివి. అబ్బా, పునాది వేసినటువంటి వాడు ప్రభువే అని జ్ఞానులు తెలుసుకుని ఆయన యొద్దకు వారు వచ్చారు. ఈ విశ్వమునకు ప్రారంభ పునాది వేసింది ప్రభువే అన్నటువంటి సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకుంటే నువ్వు నీ జీవితంలో ప్రభుని విడిచిపెట్టావు. నీ జీవితానికి పునాది ప్రారంభం వేసింది సృష్టికర్త అయినటువంటి దేవుడే అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి, గ్రహింపులో ఉండాలి. గ్రహింపు కలిగిన వ్యక్తిగా మనము బ్రతకాలి సమాజంలో. ఆమేన్. నా జీవితము దేవుని మీద ఆధారపడి ఉన్న వ్యక్తిగా నేను జీవిస్తున్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పాలి. నీ జీవితానికి ఆరంభ పునాది వేసింది దేవుడే. సృష్టి ఆరంభమునకు పునాది కర్త, నిర్మాణకుడు, శిల్పకారుడు ఎవరు అయినా ఉన్నారు అంటే ఆయన దేవుడే. ఆమేన్. ఆయన తండ్రి అయినా దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండములో మొదటి వచనంలో చూస్తాం, దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశంలో ఆయన సృజించారన్న మాట ఉంటుంది. కానీ దానికంటే ఇంకొక మాట నేను చెప్పమంటారా? ఆది సృష్టించక ముందు ఆదిలో దేవుడు ఉన్నాడు. సృష్టి ప్రారంభించబడక ముందే ఆదిలో దేవుడు ఉన్నాడు. ఆది యందు దేవుని యొక్క ప్రారంభము ఉన్నది. ఆమేన్. యోహాను మనం చదువుకున్నట్లుగా యోహాను సువార్తలో ఆది యందు వాక్యము ఉండెను అంటే వాక్యం ఎవరు? దేవుడు. ఆదిలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ విశ్వానికి పునాది వేసింది దేవుడే. ఆమేన్. నా జీవితానికి పునాది ప్రారంభించినది కూడా దేవుడే. ఆమేన్. ఈ యొక్క సత్యాన్ని జ్ఞానులు వారు, పరిశోధనల వారు తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసాం? 3 విషయాలు. సృష్టికర్తగా ప్రభుని వారు గుర్తించినటువంటి దానిలో మొదటిదిగా ఆయన మూలముగానే సమస్తము కలిగింది అని వారు గ్రహించారు. ఈ రోజు నన్ను ఆలోచన చేసావా? దేవుడి వలనే సమస్తం కలిగింది, ఆయనకి మహిమ కలగాలని ఎప్పుడని చెప్పావా? లేదు, చెప్పలేం, చెప్పవు కూడా. ఎందుకు? దేవునికి సమృద్ధి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని మర్చిపోయే పరిస్థితిలోనికి వస్తావు. ఇక ఏనాడు అలా ఉండకుండా ప్రభు మనకి సహాయం చేయునుగాక. రెండవ విషయాన్ని చూస్తున్నప్పుడు సర్వము ఆయన యందు సృజించబడింది, ఆయన యందే సృజించబడినది. మూడవది గమనిస్తున్నప్పుడు ఆయనే పునాది వేసిన వ్యక్తి. ఆమేన్. ఏమండి, పునాది వేసింది ఎవరు? దేవుడే. దేవుడు పునాది వేశాడు కనుక మానవుడు మితిమీరిన జ్ఞానముతో వాడిష్టం వచ్చిన టెక్నాలజీని కనిపెడుతున్నాడు ప్రపంచ నాశనం కొరకు. అది దేవుని యొక్క నిర్ణయమే. మేం చేశామని చెప్పుకుంటున్నారు బుద్ధి లేని మనుషులు. కానీ దేవుని జీవ వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది, పునాది వేసింది దేవుడే. ఆకాశం మందు కానీ భూమి మీద కానీ కనపడేవి, కనపడినటువంటి వాటికి సమస్తమును సృజింప చేయబడుటకు కారణం ఎవరైనా ఉన్నారు అంటే ఇది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. అన్ని జనులకి ఈ విషయం తెలియదు. రక్షించబడిన నీవు తెలుసుకోవాలి, వారికి చెప్పాలా, వారిని నువ్వు బలపరచాలా, ప్రభు సన్నిధికి నువ్వు వారిని నడిపించాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం
సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలోనికి వెళ్తే, ఆయన ప్రధాన శిల్పిగా సమస్తమును చేసెను అని మనం అక్కడ చూస్తాం. 22వ వచనంలో నుండి ప్రారంభిస్తున్నప్పుడు, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిని యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలమును మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమున నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊట లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునిపే నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్మించినప్పుడు నేను అక్కడ నుంటిని, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు విరకకుండినట్లు, ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్మించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆమేన్. ఆయన కలుగజేసిన 30వ వచనం, నేను ఆయన యందు ప్రధాన శిల్పినై. ఎవరు చెప్తున్నాడు? ఎవరిని గురించి చెప్తున్నాడు? సొలొమోను ప్రభుని గురించి మాట్లాడుతుంటున్నాడు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. ఈ సత్యాన్ని జ్ఞానులు వారి పరిశోధించే క్రమంలో వారు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? ప్రధాన శిల్పకారిగా ప్రభువు ఉన్నాడు. తండ్రి దగ్గర ఆయన ఆనందిస్తున్న వ్యక్తిగా యేసు ప్రభువారు ఉన్నారు. ఆ ఆనందాన్ని ఇవ్వటానికి దేవుడి లోకానికి వచ్చాడు. శిల్పకారుడైన ప్రభు, శిల్పకారుడు, నిర్మాణకుడైన దేవుడు క్రీస్తులో ఉన్న ఆనందాన్ని నీవు సంపాదించుకోవడానికి, పొందుకోవటానికి, తండ్రి దగ్గర ఉన్న మహిమ కుమారుని ద్వారా నీవు నీ జీవితంలో కలిగి ఉండటానికి ఆయనను ఈ లోకంలోనికి బహుమానముగా నీ కోసం, నా కోసం, మానవాళి కొరకు ఆయనను పంపించాడు అన్న సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? జ్ఞానులు వారికి కనపడిన నక్షత్రమును బట్టి దాన్ని పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి యొక్క విషయాలు వారు పరిశీలించి తెలుసుకున్నారు. జ్ఞానులుగా ఉన్న వారికే దేవుడు అవసరమైనప్పుడు ఈ రోజున అనేకులు మాట్లాడుతున్నారు, నేను చదివినటువంటిదే పాండిత్యం, నేను తెలుసుకున్నటువంటిదే అని మాట్లాడుతున్నారు. అరే బుద్ధి లేనివాడా, సమస్తము కనపడేవి దృశ్యమైన అదృశ్యమైనవి అవి దేవుని ద్వారానే చేయబడినవి. ఈ విషయాన్ని నీవు తెలుసుకోవాలి. జ్ఞాని అని నీవు నీ జ్ఞాన ఆధారముగా నువ్వు మాట్లాడితే ఒక దినాన నువ్వు వెర్రివాడి మళ్ళీ నువ్వు అవమానించబడతావన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మొదటిది, సృష్టికర్తగా వారు యేసు ప్రభువుని వారు గుర్తించారు. మొదటిది. రెండవది, పరిశుద్ధుడు. ఆమేన్. రెండవది చెప్పాలి. రెండవది పరిశుద్ధుడు. ఏమండి, నిత్యము దూతలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. తండ్రి కురిపార్శ్వమందు ఆసీనుడిగా ఉన్నటువంటి ప్రభుని దేవదూతలు ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉన్నాయి. ఎలా? ఒకటే మాట స్తుతి. వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. కానీ మనకిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? వారు స్తుతించగలుగుతారు, కానీ మనము దేవునితో మాట్లాడతాం. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, దూతలు ఒకటే మాటతో దేవుని స్తుతిస్తాయి. నిత్యం ఒకటే పాట, ఒకటే మాట, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిగానం చేస్తాయి. కానీ నీవు నేను ఎల్లప్పుడూ సర్వోన్నతమైన ప్రభుని మనసంతటితో, హృదయమంతటితో మనం ఆయనను ఆరాధించే వారిగా దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో దేవదూతలకు గొప్ప ఆధిక్యత, భాగ్యాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చాడు.
ఆయన పరిశుద్ధుడు అని జ్ఞానులు తెలుసుకున్నారు. ఆమేన్. ఏం తెలుసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు అని వారు నక్షత్రం చూచి ఆ నక్షత్రము వారికి గ్రహింపించింది, వారు ఉన్న స్థలంలోకి నడిపించింది. ఆ మహిమల్లో వారు ప్రభుని చూచి ఆనందించగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్తుతిగానములు చేయబడుతున్నటువంటి ప్రభువు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. ఆమేన్. ఇక్కడ గమనిస్తున్నప్పుడు 2వ వచనం కూడా చదువుకుందాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒకరికొకరు 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, చెప్దామందరూ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానము ప్రతిగానము చేయుచుండిరి. ఆమేన్. నీ నోట ఏముండాలో తెలుసా? ప్రభుని స్తుతించుటకు ఆయన మాట నీ నోట నిత్యము ఉండాలి. నోరు తెరిస్తే బూతులు కాదు, నీ నోట దేవుని జీవ వాక్కు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దూతలు నిత్యము ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తే, కానీ ఆయన ద్వారా పునాది వేయబడినటువంటి మనము, ప్రారంభించబడిన మనము, మరి నిర్మాణంగా చేయబడిన మనము ఎలా స్తుతించగలుగుతాం తెలుసా? అబ్బా తండ్రి, దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, ఇమ్మానుయేలు దేవా మా రక్షకుడా అని మన ప్రభుని స్తుతిస్తాం. ఇశ్రాయేలు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నాకు చాలిన దేవా, యెహోవా షమ్మా అని నీవు ప్రభుని స్తుతించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కానీ దూతలకు ఇవ్వబడిన ఒకే ఒక ఆధిక్యత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్తాయి. కానీ నీవు నీ నోటితో ప్రభువుని తెలుసుకున్నాక ఎలాగ ఆరాధిస్తావు? దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్య కార్యము చేయవాడు, అద్భుతమైనటువంటి దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, శక్తివంతుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు, ప్రభావము కలిగిన వాడు అని నీవు దేవుని స్తుతించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము దేవుడైనా, ఇస్సాకునకు దేవుడైనా, నా దేవుడు, నన్ను పరిపాలించు దేవుడు, నా రక్షకుడు అని నీవు ఇంకా స్వరమెత్తి ప్రభుని ఆరాధించగలుగుతావు, స్తుతించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, భాగ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో అన్యజనులైన వారు గ్రహించలేనప్పుడు నీవు తెలుసుకున్న నీ దేవుడిని పరిశుద్ధుడిగా ఇతరులకు నువ్వు పరిచయం చేయాలి. వారు వినరు, అయినా నీవు చెప్పాలి. దేవుడు వారి హృదయంలో విత్తనాన్ని నాటుతాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసాన్ని వారి జీవితంలో దేవుడు ప్రారంభం చేస్తాడు. నువ్వు చెప్పాలి. గొర్రెల కాపరులకు ఆ మహిమను గురించిన సువర్తమానం వినపడినప్పుడు వారు వినదానిని, చూచిన దానిని ఏం చేస్తారు తెలుసా? లోకమునకు వారు ప్రచురపరిచారు. ప్రైజ్ ద లార్డ్. మొదటిది గమనిస్తున్నప్పుడు పరిశుద్ధుడిగా జ్ఞానులు యేసు ప్రభు వారిని చూచారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. పరిశుద్ధుడు 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 అని దూతగానము చేయబడుతూ స్తుతి నొందదగుతున్నటువంటి వాడు నా ప్రియ ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. 2వ విషయాన్ని గమనిస్తున్నప్పుడు లూకాసు సువార్త 1వ అధ్యాయము 30 వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయము మరి 30వ వచనంలోనికి వెళ్దాం. దూత మరియు భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అన్న మాట రాయబడి ఉంటుంది. ఇంకా
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. దానికంటే పైన ఉన్నటువంటి ఆ మాటను మనం గమనిస్తున్నప్పుడు ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు అన్న ఒక చక్కని మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఆ చక్కని మాట గమనిస్తే, దూత మరియాయు భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చెను. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు దూత వర్తమాన మరియతో ఏమని చెప్తుంది తెలుసామా? నీవు పరిశుద్ధాత్మ శక్తిని అందుకున్నప్పుడు నీవు గర్భమును ధరిస్తావు అంటే అది ఏమండి గమనిస్తున్నప్పుడు అది దేవుని వలన కలుగుతూ ఉన్నది కనుక అది పరిశుద్ధమైన కార్యము, మానవుని యొక్క వలన కలిగినటువంటి కార్యము కాదు. అది దేవుని వలన కలిగిన పరిశుద్ధమైన కార్యం కనుక ఒకవేళ నీకున్న తలంపును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరియు యేసేబులు వారికి జన్మ వారు కలయిక వలన వారికి జన్మిస్తే ఈ రోజున మానవాళికి పాప క్షమాపణ దొరికేది కాదు. మన యొక్క జన్మము పాపముతో ప్రారంభించబడుతుంది. అప్పుడు యేసు ప్రభువారి యొక్క జన్మ కూడా పాప సంబంధమైనదిగానే ఉండిద్ది. కానీ అందుకని తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక చక్కని మాట రహస్యం ఉన్నది. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు కనుక కుమారుని కూడా పరిశుద్ధునిగా చేసి కుమారుని కూడా పరిశుద్ధాత్మ శక్తి వలన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క చిత్తము అలాగ ఆయన జరిగించాడు. అలాగే నా పాప స్వభావం నుండి ఆ పరిశుద్ధమైన స్వభావంలోనికి మార్చబడినట్లుగా మనం రూపాంతరము చెందే యొక్క విధానాన్ని యేసు ప్రభువు యొక్క జన్మ ద్వారా మనకు ఆయన తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు చేసే ప్రతి కార్యాన్ని వెనుక ఒక బలమైన కారణము, ఒక ప్రత్యక్షత అనేది ఖచ్చితంగా ఉండిద్ది. మనం అంటాము, ఎందుకు దేవా ఈ కార్యం నాకు చేశావు, ఎందుకు దేవా ఈ పరిస్థితి నాకు వచ్చింది అని మనము దేవుని అడుగుతాం. కానీ దేవుడు ఒక పరిస్థితి మన జీవితంలో అలా ప్రవేశపెట్టినప్పుడు లేదా అనుమతించినప్పుడు దాని వెనుక కూడా ఒక ఖచ్చితమైన కారణాన్ని దేవుడు నీకు నాకు ఆయన తెలియపరచడానికి ఇష్టపడతాడు. రెండవ విషయాన్ని నువ్వు చూస్తుంటున్నప్పుడు ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు. ఆమేన్, ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు. మూడవది చూస్తున్నప్పుడు తన జీవితంలో పరిశుద్ధుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:14 చూద్దాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, ఫస్ట్ పీటర్ 1:14 వెళ్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఆమేన్. అంటే ఆయన జీవించిన జీవిత కాలమంతా ఎలా జీవించాడు చెప్పాలండి? ఎలా జీవించాడు? పరిశుద్ధుడిగా యేసు ప్రభువారు జీవించాడు. మనకు నేర్పించిన మాదిరి ఏంటో తెలుసా? మీరు సత్యం తెలుసుకున్నప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది. మీ పాపపు స్థితిని మీరు విడిచి పరిశుద్ధులుగా జీవించుటకు నేను సహాయాన్ని చేస్తాను అని ప్రభు మనకేం చేశాడు? ఒక మార్గాన్ని, మాదిరిని ఆయన చూపించాడు. ఆమేన్. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. 3 మాటలు చూసాం. పరిశుద్ధుడు అని జ్ఞానులు తెలుసుకున్నారు. మొదటిది సృష్టికర్తగా వారు తెలుసుకున్నారు. రెండవది పరిశుద్ధుడు. ఏమండి? రెండవది పరిశుద్ధుడు. మూడవది గమనిస్తున్నప్పుడు పరిపాలించువాడు. ఏమండి? విశ్వాన్ని పరిపాలించే దేవుడు అంతేనా? సృష్టి ప్రారంభికుడే దాన్ని పరిపాలిస్తాడు. ఆమేన్. పరిపాలకుడు వినాలి. కరెంట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, వినాలి. ఆయన సృష్టి పరిపాలన చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము యోహానుకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలో మరి ఆయన తెలుసుకున్నటువంటి యొక్క విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 16-17 వచనాలలో ఒక చక్కని మాట రాయబడింది. అంతటా
దేవుని ఎదుట సింహాసన ఆసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడైన ప్రభువా. వినాలా ఏమని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు ఇక్కడ? యోహానుకు ఒక ప్రత్యక్షత దేవుడిచ్చాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడైన ప్రభువా. ఆమేన్. ఏం ప్రత్యక్షత యోహానుకు వచ్చింది? వర్తమానము భూత భవిష్యత్ కాలంలో జరిగిన దాని ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. గడిచిన కాలము, జరిగిన కాలము, ఉన్న కాలము, జరగబోయే యొక్క కాలములో ఉన్న ప్రభువా అని దాని యొక్క అర్థం. ఏమంటే అర్థమైందా? భూత భవిష్యత్ వర్తమాన కాలములో, జరిగిన కాలము, జరిగించబడుతున్న కాలము, జరిగేటువంటి యొక్క కాల పరిమాణాన్ని ఆయన వివరిస్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు? భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి వాడైన దేవుడైన ప్రభువా. చదవాలి. భూత భవిష్యత్ కాలంలో ఉండువాడైనటువంటి ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, నువ్వు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నీవు ఉన్నావు కనుక మేము నిన్ను తెలుసుకొని నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం అని జ్ఞానులు యేసు ప్రభువు దగ్గర సాష్టాంగపడి ఆయనను వారు పూజించారు, నమస్కారము చేశారు. ప్రైజ్ ది లార్డ్. మార్పు లేని సత్యం ఇది. నీవు ఎక్కడికి వెళ్ళినా యేసు దేవుడు ఒక్కడే. ఆమేన్. ఏవి ఘోషిస్తుంటున్నా పురాణములలో, వేదాలలో కూడా పలికింపబడినది ప్రభుని గురించి. కన్య ద్వారానే ఒక శిశువు పుడతాడు, ఆయన ద్వారా విమోచన ఉంటుంది అని పలికింపబడింది. వారు కనుగొన్నది ఏంటో తెలుసా? భూత భవిష్యత్ వర్తమాన కాలములలో మేము చూసినటువంటిది ఏమండి, అధికారము కలిగి నీవు మహాబలము స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవచనకులను పరిశుద్ధులకుటకును నీ నామమునకు భయపడిన వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారిమేమి కొద్దివారమేమి భూమిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఆమేన్. ప్రారంభికుడు. తర్వాత దానిని ఆయన మేఘారుడిగా వచ్చినప్పుడు లోబడి రక్షణ పొంది పరిశుద్ధ ముద్ర కలిగిన వారు ఆయనతో ఎత్తబడుదురు. ఏమంటే విడవబడినటువంటి వారికి లోకంలో శ్రమ వారు పొందుతారు. అది ముందుగా యోహానుకు దేవుడు ఏం చేశాడు? తనను గురించిన ప్రత్యక్షతను చూచాడు. ఆ ప్రత్యక్షం ముందుగా జ్ఞానులు ప్రభుని గురించి వారు గ్రహింపుగా పరిశీలన చేసి వారు తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది గమనిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఇచ్చినకు తండ్రి అని చెప్తూ సమాధానకర్త అయిన దేవుడు అని అక్కడ మనం చూస్తాం. అంటే పరిపాలించే దేవుడు సమాధానముగా నిన్ను పరిపాలిస్తాడు. ఆమేన్. సమాధానకర్తకు ఆయన సమాధానం ఇవ్వటానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, సమాధానం ఇచ్చేది దేవుడే. హృదయమునకు నెమ్మది ఇచ్చేది దేవుడే. సమస్యలు మన జీవితాన్ని కబలించి వేస్తూ ఉంటాయి. హృదయంలో భయము భారము కలుగు చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాటిని నీ హృదయంలో నుండి బయటకు దాన్ని తీస్తావో, చాలా మందికి ఒక విషయంలో మరి దిగులు చెందుతుంటారు. మనసులోనే పెట్టుకుని బాధపడి అదే ఆలోచనతో బీపీ పెరిగిపోయి రకరకాల సమస్యలు వస్తాయి. ఎవరైనా వారు కళ్ళించి మాట్లాడారు అనుకోండి,
వారి హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఏది మాట్లాడతారో తెలుసో తెలియక మాట్లాడతారు, కానీ మొత్తం వారి లోపల దాచిపెట్టుకున్న మొత్తం బయటికి గక్కిన తర్వాత ఏమైంది? అబ్బా ప్రశాంతంగా ఉందిరా అంటారు. మరి వాళ్ళు బాధ చెప్తున్నప్పుడు ఎదుటోడికి షాపుగానే ఉంటుంది, మరి వాడికి రకరకాలుగా అనిపించింది. కానీ చివరికి మరి బాధ చెప్పుకునేటువంటి వాడికి ఏం దొరికిద్ది? నెమ్మది దొరికింది, సమాధానం దొరికిద్ది. అరే నేను ఒక మాట చెప్తా వింటరా, నా మాట వింటరా ఎవడిండో. కానీ ఒకనొక సమయంలో హృదయంలో ఉన్న భారం ఇతరులతో పంచుకుంటే ఏమైంది? కొద్దిగా తెప్పరిల్లిద్ది. అబ్బా పోయింది లేదా, నా బాధ అంతా పోయింది, బా నా హృదయం చాలా నెమ్మదిగా అయిపోయింది, తేలిక అయిపోయింది అంటాం కదా. గమనించండి, యేసు ప్రభు వారు సమాధానమునకు ఆయన అధిపతిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మొన్న రావణక్కను కలిసా. అక్క ఏం జరిగింది, ఎంత కోపం వచ్చిందన్న. జరిగినటువంటి విషయం చెప్తా వచ్చింది. అప్పుడు అనిపించింది, ఓకే ఇట్లా జరిగింది. మరి దానికి అసలు మొదట కారణం ఏంటి, చివరి కారణం ఏంటి అనేది తెలియదు నాన్నకి. ఆయనకి బీపీ పెరిగిపోయింది. తర్వాత మరలా వచ్చి అక్క ఏం జరిగింది అన్న జరిగిందా అని నేను అడిగితే అయ్యా ఇదిగో ఇది జరిగింది, పలానా పరిస్థితి. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నానే కనపడ్డాడు. మరి నా బాధ ఉన్నదా ఎట్టకో నేను ఏదో చెప్పాలనుకున్నా, అది ఏదో అయింది. మొత్తానికి నా బాధ నేను చెప్పుకున్నాను, కొద్దిగా నాకు నెమ్మది ఇచ్చింది అని చెప్పింది. సరే నువ్వు ఏదో ప్రారంభించి అది ఏదో అయింది, ఆయనకు బీపీ పెరిగింది. మరి ఆ విషయాలన్నీ నేను సర్ది చెప్పి మాట్లాడతానని చెప్పేసి మాట్లాడాను. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో మన హృదయంలో బాధ కలిగినప్పుడు ఏం చేస్తామంటే, ఆ బాధను ఎవరితో మనం వ్యక్తపరచుకోవడానికి ఇష్టపడినప్పుడు మన హృదయాన్ని దేవుడు నెమ్మది పరుస్తాడు. నేనంటాను, మనుషుని కంటే దేవునితో మనం చెప్పగలిగినప్పుడు ఇంకా సమాధానానికి ఆయన కర్త కనుక పరలోక సమాధానం మన హృదయాల్లో దేవుడు ఆయన విడుదల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? ఆ జ్ఞానులు తెలుసుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న జ్ఞానులకు ఒక్కసారి కూడా గ్రహింపు రావట్లే. ఏమండి అర్థమవుతుందా? ఆదిలో ఉన్న జ్ఞానులే విశ్వమును గురించి వారు చదివి అంత జ్ఞానము కలిగిన వారే యేసు ప్రభు వారికి వారు సాష్టాంగపడి నమస్కారం చేస్తే, ఈరోజు ఏదో ఒక మాటను తెలుసుకుని మేము జ్ఞానులు అని చెప్పుకునే వారికి మరి ఇంకా దేవుడు ఏం చేయాలో దేవుడే తీర్పు తీర్చుకున్నా. ఆ జ్ఞానులకు దేవుడు అవసరమైనప్పుడు ఇక్కడ ఉన్న జ్ఞానులకు మాకు దేవుడే అవసరం లేదయ్యా అంటున్నారు. దేవుడు వారికి మనోనేత్రము వెలిగించును గాక. హల్లెలూయా. అయితే నేను అంటాను, వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నిన్ను అందరూ అంగీకరించలేదో నాయన వారు రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయాన్ని చేయి ప్రభువా అని మనం మన పని ప్రార్థన చేయటం, ఇంకా చెప్పగలిగితే సువార్త ప్రభుని గురించి మనము చెప్పటం. ఇంకా చివరిగా మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలోనికి మనం వెళ్ళి ఓ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. అంటే ఈ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనను తన రాజ్య నివాసులుగా చేయటానికి యేసు ప్రభువారు ఇష్టపడి ఈ లోకానికి ఆయన కన్య అయిన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది మార్పు లేని సత్యము, మారని సత్యము. ఎవడు అవునన్నా కాదన్నా ఇది తప్పు అని చెప్పిన వాడి బుద్ధి లేనోడు అని దేవుని జీవ వాక్యం వాడికి ఒక సమాధానంగా కనపడతా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను గడిచినటువంటి మరి థేరాలలో వాక్యం పట్ల వీళ్ళు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను అక్కడ. అయ్యా, యేసు ప్రభువారు జన్మించినప్పుడు మొదటిగా ప్రజా సంఖ్య రాశారు. ఎంతమంది ఉన్నారు ఆ దేశంలో, ఏ యొక్క మరి ఆ ప్రాంతాలకు చెందినటువంటి వారో వారిని గురించి తెలుసుకున్న కైసరి చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ మేరకు మరి మరియా యోసేపులు వారు వచ్చారు. ప్రజా సంఖ్య రాయించుకోండి. మొదటి ప్రజా సంఖ్య వచ్చినప్పుడు ఆ సమయంలో మరియా ప్రసవ దినములు వచ్చినాయి. అంటే 9వ నెల వచ్చింది అనుకుందాం.
దినములు సంపూర్తిగా చేపడతా ఉన్నాయి. ఆ సమయానికి ఆమెకి ఏమొచ్చినాయి? డెలివరీ పెయిన్స్ వచ్చినాయి. వారు అడిగారు, సహాయం అడిగారు, వారికి ఎవరు ఇవ్వలా. కానీ దేవుని యొక్క గమనించాలి, ఈ మాట చెప్పిన ముగిస్తాను. దేవుని యొక్క మరి ఆ సంకల్పం లేదా ఉద్దేశాన్ని గమనిస్తే, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే, యేసు ప్రభువు జన్మించినప్పుడు అక్కడ వారు ప్రజా సంఖ్య రాశారు. దానిని బట్టి మరి పరిశోధకులు పరిశీలన చేసి ఆ యొక్క గ్రెగేరియన్ క్యాలెండర్ని మనకి తీసుకొచ్చారు. ఆ పరిమితి, ఆ కాల క్రమేణా ఈరోజు ఏ తారీఖు, సమయం ఏంటి అని చెప్పగలుగుతున్నాం. అంటే ఆయన సృష్టికర్త అనటంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తండ్రితో ఉన్నాడు, ఆయనతో ఆయన ఆనందించాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు, ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం ఆకాశం నుండి వినపడెను అని మనం చూస్తాం. అంటే తండ్రితో ఉన్న ఆ ఆనందాన్ని విడిచి ఈ లోకానికి, నీ జీవితానికి ఆనందాన్ని ఇవ్వటానికి ప్రభువు వచ్చాడు అని ఈ సత్యాన్ని జ్ఞానులు తెలుసుకుని ఆయనకి ఏం చేశారు? సాష్టాంగపడి ఆయన మరణమును గురించినటువంటి యొక్క జ్ఞానమును వారు గ్రహించి ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమానాన్ని తెచ్చారు. బంగారము, వెండి, సాంబ్రాణి. ఎందుకు ఇచ్చారు? బంగారాన్ని, సాంబ్రాణి, బోళమును కానుకగా ఇచ్చారు. సాంబ్రాణి ఎప్పుడు వేస్తాం? మనము పూజ చేసే సమయంలో సాంబ్రాణిని మనము వెలిగిస్తాం. బంగారం విలువనకు, అది రాజరికమునకు గుర్తుగా ఉంటుంది. అంటే రాజును పూజించేటప్పుడు ఆయనకి ధూప నైవేద్యములను ఏం చేస్తారు? ఇస్తుంటారు. ధూపం వేసేటప్పుడు మంచి సువాసన వచ్చే సాంబ్రాణిని వాడతాడు. బోళము మరణమునకు సాదృశ్యమైనటువంటిదిగా కనపడుతుంది. అంటే అప్పుడే దేవుడు వారికి ఇచ్చారు ప్రత్యక్షత. ఈయన లోకముకు వచ్చినప్పుడు రాజుగా జీవిస్తాడు. అనేకులు ఈయన తెలుసుకుని ఆరాధిస్తారు, సత్యంలోనికి వస్తారు. తర్వాత మరణము నుండి మరణమునకు అప్పగించబడి మరలా తిరిగి లేచినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావాన్ని తెలుసుకుంటారని జ్ఞానులు ఏం చేశారు? ఆయనకి సాష్టాంగపడి ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి వారితో ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన తీసుకొచ్చింది వజ్రాలు తీసుకొచ్చాడు. ఎర్రటి వజ్రం, నీలిరంగు వజ్రం, ఆకుపచ్చ వజ్రం. ఈ మూడు ప్రపంచంలో ఇవి చాలా ఖరీదు కలిగినటువంటి వజ్రాలు, విలువైనవి. ఆయన ప్రయాణము ప్రారంభించబడి ఏ సమయానికి ప్రభువును చూశాడో తెలుసా? ఆయన శిలువ రాను మీద వేలాడబడుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఆయన చూచాడు. ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ చివరికి ఆయన కనిపించింది ఏంటి? ఆయన శిలువ మరణము ఆయన కళ్ళెదుట చూడగలిగాడు. ఎంతో విలువైన బహుమానాలు తీసుకొచ్చాడు. ఎర్రని వజ్రం ఎక్కడ కనపడిందంటే చాలా ఖరీదు కలిగినటువంటి వజ్రం అది. అంటే యేసు ప్రభువారి యొక్క రక్తం ఎంతో అమూల్యమైనది, విలువైనది. నీలిమి వజ్రాన్ని తెచ్చాడు. అది ఆకాశమునకు, భూమినికి సాదృశ్యముగా విలువైనటువంటిది, వెల చెల్లించేదిగా అది యొక్క సాదృశ్యం. పచ్చది అంటే సమృద్ధి అయినటువంటి యొక్క విధానాన్ని ప్రభువు ఇవ్వటానికి వచ్చాడు అని సాదృశ్యంగా ఈ మూడు వజ్రాలు ఆయన తీసుకుని వచ్చాడు ప్రభువుని దర్శించుకుందామని. కానీ అప్పటికే ఆయన శిలువ రాను మీద వ్రేలాడుతూ ఆయన కనపడినప్పుడు ఆయన హృదయం పగిలిపోయి బద్దలైపోయి ఆ బాధ తట్టుకోలేక అక్కడ ఆయన చనిపోయాడు. యేసు క్రీస్తు ప్రభువారికి ఆ యొక్క సిలువ వేసినటువంటి ఆ ప్రాంతముకు దగ్గరగా ఆ దృశ్యాన్ని చూసి మరొక జ్ఞాని చనిపోయాడు. ఏమండి గమనించండి, యేసు ప్రభువారిని ఈ జ్ఞానులు తెలుసుకుని ఆయన ఆరాధించినప్పుడు నీ జ్ఞానం నా జ్ఞానం ఏ పాటిది? మనం ఆయనను తెలుసుకోవాలి, మనం ఆయనను నిండు మనసుతో కనుగొనాలి. నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ జీవితాన్ని బాగు చేయటానికి, నీ పరిస్థితిని బాగు చేసి సరి చేయటానికి ప్రభువుగా వచ్చినటువంటి సత్యాన్ని తెలుసుకుంటే నీ జీవితంలో నెమ్మదిని, సమాధానం నా ప్రభు ఇస్తాడు. ఇటు
సమాధానకర్త అయిన దేవుడు నీ నా జీవితాల్లో ఆయన తన కార్యాన్ని జరిగించునుగాక. ప్రభు తన మాటలు దీవించి మన వినికిడిలో ఆయన యొక్క మాటలను ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అయితే అందరూ మోకరించి ఒక క్షణము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థిస్తాం. స్వరము తెరిచి ఒక మాట ప్రభుని అడుగుదాం. అయితే అందరము ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి యేసయ్య నీకే స్తోత్రములు నాయనా. శివాధిపతి నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కానీ దూతలకు ఇవ్వబడిన ఒకే ఒక ఆధిక్యత, ప్రార్థన చేస్తాం అందరం కూడా. ప్రార్థన చేస్తాం అందరం కూడా. అయితే ప్రార్థన చేసుకుందాం. యెషన్న ప్రార్థన చేస్తుంది. అయితే అందరం ప్రార్థనలు ఏకీభవిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, నీ పాదాలకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, మా గురించి వచ్చావు నాయన భూమి మీదకి ప్రభువా. తండ్రి, మా పాపాలన్నీ మోసుకెళ్ళావు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నేడే పుట్టిన దేవుడు నాయన, నీవు ఏమిచ్చి రుణం తీరవలేము కానీ ప్రభువా, నీ వాక్య ద్వారాగా మమ్మల్ని నడిపించేందుకు నీకు స్తోత్రములయ్యా. మా ఘనత ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. మాకు రక్షణ ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. నీకు వందనములు ప్రభువా. సహాయము దయచేయి ప్రభువా. తండ్రి నాయన, నీకు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభు. ఇక్కడ ఉన్న సంఘము నా తండ్రి నీకు అప్పచెబుతున్నాను. ఈ సంఘములో ఉన్న నా తండ్రి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. సహాయం చేయి మాయా. ఈ సంఘంలో లేవనెత్తయ్యా. దేవసేవకుడు పాస్టర్ గారు, నాన్నగారి కుటుంబాన్ని దీవించు. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, మంచి ఆవశ్యను పొడిగించు. నీ కృప దయచేయి. మంచిగా జ్ఞానాలు నాయన మాకు నేర్పించేందుకు నీకు స్తోత్రములయ్యా. ఆ జ్ఞానంతో మేము పట్టుకొని నాయన మీరు నీ దగ్గర మేము నడిపించాలి ప్రభువా. నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో మాకు నడిపించయ్యా. నీ కృప దయచేయి. కూడి వచ్చిన బిడ్డలందరిని దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం కలిగి కృప కలిగి నాయన, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా కాపుదలు కాసి భద్రపరిచావు. నీ కృపను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ మయంపరుస్తూ యేసయ్య నామమును అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. శివాధిపతి యేసయ్య నీకు వందనాలు. వెతబడిన వాక్యం బట్టి మేము స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో యేసయ్య ఉదయ కాలం నేను అద్భుత రీతిగా నీవు పరిచయం చేసిన స్తుతిస్తూ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసి ఒక పాటను పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిస్తాం. గొప్ప దేవుడు యేసు అని పాడుతూ ప్రభు స్తుతిస్తాం. లైవ్ పెట్టు ప్రభువు కూడా పాడదాం. కానుక స్వీకరిస్తాం. ఆమేన్. ఆమేన్.
దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు నేను చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, మహిమ కార్యాలు, మహిమ కార్యాలు నేను చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. సభలు పాడదాం. సంద్రము చేసి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సంద్రము చేసి ఆరిన నేలను నడిచి, నీలను గోడలుగా నిలిపి నడిపిన దేవుని చూడు. నీలను గోడలుగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు మన ప్రియ ప్రభువైన యేసువారు. ఆమేన్. Praise the Lord. వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు, వారి పక్షమున నిలిచి యుద్ధమును చేసిన వాడు, దుష్టాగ్ని బాణమును నరికిన వైరము చూడు. దుష్టాగ్ని బాణమును నరికిన వైరము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాడదాము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు నేను చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు నేను చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం స్తుతిస్తున్నాం. ఆయన విత్తబడినటువంటి కానుకలను బట్టి మీ నామంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు మేము తెలియపరుస్తుంటున్నాం. నాయన ఇచ్చినటువంటి బిడ్డలకు 30 దంతలు 60 దంతలు 100 దంతల దీవెన ఫలము ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిలిపి పట్టుదలను విస్తారమైన దీవెన ఆశీర్వాదాన్ని నేను విడుదల చేస్తానని మీరు సెలవిచ్చినట్లుగా యేసయ్య ఉదయకాలం బిడ్డల మీదకి, బిడ్డల జీవితంలోనికి యేసయ్య మీకు ఆశీర్వాదకరమైనటువంటి ఫలములు మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలము కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ నామంలో స్తుతిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ నీ కృపను కోరుతూ యేసు నామంలో అడిగి ప్రార్థించి స్తుతిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరలోకపు తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అనిత్య సన్నిధి, సహాయము, సహవాసము మనకు, మన కుటుంబాలకు, లోకంలో పరిశుద్ధులకు, మరి విశేషముగా ఈ క్రిస్మస్ సంతోషము, సమాధానము యేసు నామములో ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకి కలుగునుగాక.
ఆమె. దేవుడు తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేసి మనల్ని కరుణించునుగాక. దేవుడు తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేసి మనల్ని కరుణించునుగాక. దేవుడు తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేసి అన్ని విషయాలు వడిదిలుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిరు రక్తమే జయం, అపవాదికులకు అనంతకాలము నాశనము కలుగునుగాక. ప్రభు యేసు రక్తమునికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, దయచేసి కూర్చోనండి. ఒక